నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడింది. గదిలోంచి బయటికి రావడానికి కూడా గోడ సహాయం అవసరమవుతుంది. నాన్న చేతులు గోడ మీద పడిన ప్రతి చోట నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి. నా భార్య ఆ నల్లని చేతి ముద్రలు చూసి తరచూ గొడవ పడుతుంది. ఒకరోజు నాన్నకు బాగా తలనొప్పి ఉండడంతో తలకి బాగా నూనె పట్టించుకుని ఆ చేతులతో గోడలను పట్టుకుని నడిచేసరికి గోడల మీద మా నాన్న చేతి ముద్రలు మరింత స్పష్టంగా కనిపించాయి. అది చూసిన నా భార్య, మీ నాన్న ఇంటి గోడలను పాడు చేస్తున్నాడు, ఈ ఇంట్లో ఉండాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అంటూ నాతో పెద్దగా గొడవ పడింది. ఆ రోజు నేను సహనం కోల్పోయి నాన్న మీద బాగా అరిచాను. నాన్న నడిచేటప్పుడు అలా గోడలు పట్టుకుని నడవద్దు అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ మాటలు విన్న నాన్న నా వైపు చెమ్మగిల్లిన కళ్ళతో చూశాడు. నేనన్న మాటకు నాకే సిగ్గేసింది. ఆ తరువాత ఏం మాట్లాడాలో నాకే అర్థం కాలేదు. ఆ తర్వాత గోడలు పట్టుకుని నడవడం నేనెప్పుడూ నాన్నని చూడలేదు. ఒకరోజు నాన్న నడుస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు బలంగా దెబ్బ తగలడం, ఆ దెబ్బ వలన అతడి ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయాడు. నాన్న మీద నేను అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ రోజున నాన్న నా వైపు చూసిన చూపు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కొన్నాళ్ల తర్వాత ఇంటికి రంగులు వేయిద్దామని నిర్ణయించుకున్నాం. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన చేతి ముద్రలను గోడపై నుంచి తొలగించవద్దని, వాటిపై రంగులు వేయొద్దని మారాం చేశాడు. మీ తాతయ్య చేతి ముద్రలు చెరిగిపోకుండా వాటి చుట్టూ సర్కిల్ గీసి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా మార్చి ఇస్తానని నచ్చజెప్పడం వల్ల వాడు ఒప్పుకున్నాడు. కాలం ఎవరి కోసం మాగదు కదా. నాకు వయసు మీద పడింది. ఇప్పుడు అదే గోడ నాకు ఆసరా అయ్యింది. అప్పుడు అర్థమైంది నాన్న నడవడానికి ఎంత కష్టపడేవారు. ఎందుకు అనిపించిందో గాని ఒకరోజు గోడ ఆసరా లేకుండా నడవడానికి ప్రయత్నించాను. అది చూసి నా కొడుకు పరుగున వచ్చి నా భుజం పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు నాన్న అని మందలించాడు. నా మనవరాలు వచ్చి, నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాత అంటూ ప్రేమగా అంది. అప్పుడు నాలో దుఃఖం పొంగుకొచ్చింది. కేవలం గోడ మీద మరకలు పడతాయని నా భార్య మాటలు విని వృద్ధాప్యంలో ఉన్న నాన్న మీద అరిచిన అలాంటి వాడి మీద అటువంటి ధోరణి వాళ్ళు ఏమాత్రం చూపలేదు. నా కొడుకు మనవరాలను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఆ రోజు నాన్న మీద అలా అరవకుండా ఉంటుంటే నాన్న ఇంకో 4 ఏళ్లు బతికేవాడు అనే బాధ నన్ను కలిచివేస్తుంది. గోడను ఆసరా చేసుకుని వచ్చి నా గదిలో పడుకున్నాను. మౌనంగా రోధిస్తూ నన్ను విడిచి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. తర్వాత ఏమైందో, నా ఆత్మ మా నాన్న పాదాలు పట్టుకుని నన్ను క్షమించమని అడగడానికి పరిగెత్తుతున్నట్టు అనిపించింది నాకు.